యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుడి బిడ్డలారా, ప్రతిరోజు దేవుడు తన వాగ్దానము ద్వారా మనందరినీ ఆయన ఆశీర్వదిస్తున్నాడు. నేటి దినం దేవుని వాగ్దానం, ఒకసారి మన బైబిల్ గ్రంథం తెరిచి ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనం. అక్కడ, అప్పుడు నిన్ను ఈ ప్రజలకు పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను అని, నిన్ను రక్షించటకును నిన్ను విడిపించటకును నేను నీకు తోడై ఉన్నాను. ఈరోజు ప్రభు చెబుతున్న మాట, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉన్నాను అని ప్రభు చెప్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, నిన్ను రక్షించటానికి దేవుడు హస్తం ఆయన నీ కోసం చాపించాడు. నిన్ను విడిపించటానికి దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఒక దినం ఒక మార్కెట్లో, ఆ రోజుల్లో నల్లవారిని తెల్లవారు కలవనిచ్చేవారు కాదు. ఈ నల్లవారిని బానిసలుగా తీసుకుని వచ్చి మార్కెట్లో నిలబెట్టి వాళ్ళని అమ్మేవారు. అలాంటి ఒక రోజున ఈ నల్లవారిని మార్కెట్లో తీసుకొచ్చి అక్కడ వేలం వేస్తూ ఉన్నారు, అమ్మకానికి పెట్టారు. వారిలో ఒక అమ్మాయి, బలహీనంగా ఉంది. అమ్మాయి యవనస్తురాలు, చాలా బలహీనంగా ఉంది. ఆమెను మార్కెట్లో పెట్టి ఆమెని అమ్మకానికి పెట్టి వేలం వేస్తున్నారు. ఆ అమ్మాయి చాలా బలహీనంగా ఏడుస్తూ ఉంది. బానిసలుగా అమ్మారంటే ఇక ఎవరైతే కొనుక్కుంటాడో జీవితకాలం అతని దగ్గర బ్రతకాల్సిందే. అతను కొట్టినా చంపినా ఏం చేసినా కేసు ఉండదు, అది అతని హక్కు. అది అయితే ఈ అమ్మాయి మార్కెట్లో నిలబెట్టారు. అక్కడ పాట వేస్తున్నారు. పాట వేసి అతను అమ్మాయిలు 10,000, 30,000 అంటే చివరికి 50,000 అని ఒకరు కొన్నాడు. ఎందుకంటే యవనస్తులను పని చేయించుకోవడం కోసం కొనుక్కుంటూ ఉంటారు. అలా పాట 50,000 ఒకటోసారి, 50,000 రెండోసారి అని పాడిలోపే ఒక ఆయన గుర్రం మీద ఆయన వస్తూ ఉండి అంటాడు, ₹1,00,000 అన్నాడు. అందరూ ఆయన వైపు చూసి, రేపు పిచ్చోడ్లాగా ఉన్నాడు, 50,000 రూపాయలతో పాట ఆగిపోతే ₹1,00,000 అంటాడేంటి? ఈ అమ్మాయి బలహీనరాలు, అసలే ఏ పని కూడా చేయలేదు. ఇలాంటి బలహీనరాలకి ₹1,00,000 ఇల్లు పెట్టుకున్నాడు ఏంటి అని అందరూ చూస్తుంటే, ఇంకా ముందుకొచ్చి ₹2,00,000 అన్నారు. ₹2,00,000 అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయాడు. అప్పుడు వెంటనే దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి కట్టినటువంటి చేతులకు సంఖ్యలు వేసి ఆ తాడుని ఈ కొనుక్కున్న యజమానుడికి ఆ పాట పాడినవాడు అప్పగించాడు. ఆ $2,00,000 ఇచ్చి ఆమెను విడిపించాడు. అప్పుడు ఆమె దూరం తీసుకొచ్చి ఆమె 2 చేతులు కట్లు, తాడు కట్లు ఎప్పు తీసి, అమ్మా, ఈ రోజు నుండి నీవు నాదానివి, ఇక నిన్నెవ్వరూ కూడా ఏమనరు, నీవు నా హక్కు, కాబట్టి నువ్వు స్వేచ్ఛగా బ్రతుకు, నువ్వు ఎక్కడికైనా స్వేచ్ఛగా బ్రతుకు అని ఈ కొన్న యజమానుడు ఆ యవనస్తురాలతో చెప్తున్నాడు. వెంటనే ఆ యవనస్తురాలు కన్నీళ్లు కరుస్తూ, అయ్యా, విలువ లేని నాకు ఎంత విలువ పెట్టి నన్ను కొన్నావే, ఇంకా కొనటమే కాకుండా
నువ్వు స్వేచ్ఛగా బ్రతుకు అని అన్నావే, నాకు విలువ లేదు, నాకెంత విలువనిచ్చి కొన్నావు, నీ దగ్గర తప్ప నాకు ఎక్కడ స్వేచ్ఛ ఉంటుందయ్యా, నేను వెళ్ళనయ్యా, నా జీవితం అంతా కూడా, నా బ్రతుకంతా కూడా నీకోసమే బ్రతుకుతానయ్యా, నీకోసమే బ్రతుకుతాను అని కన్నీళ్ళు కార్చి ఆయన ఒడిలో చేరిపోయింది ఆ యవనస్తురాలు. వెంటనే అతను హక్కును చేర్చుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ రోజున విలువ లేని ఆమెని విలువ పెట్టుకొని బానిసత్వం నుంచి విడిపించాడు ఆ యజమానుడు. ఈరోజు పాపం అనే మార్కెట్లో సాతాడనేవాడు సంఖ్యలతో మనుషులను బంధించి నిత్య నాశనానికి వాడు తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకం నుండి భూలోకానికి. ఆయన వచ్చి తన విలువైన రక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని ఆయన కార్చి, ఆయన రక్తము వెల చెల్లించి ఈరోజున నన్ను ఆ యేసు ప్రభు కొన్నాడు. మనం ఈ మాట చెప్పాలి, ప్రభువా, పాపము అనే బంధకాల్లో నన్ను, సాతాడనే బంధకాల్లో ఉండి నిత్య నాశనానికి వెళ్ళిపోతున్న నన్ను నీ విలువ పెట్టిన రక్తముతో, శిలువలో మరణించిన నీ రక్తముతో నన్ను కొన్నావు. నా బ్రతుకంతా నేను నీకోసమే బ్రతుకుతానయ్యా, నా జీవితం అంతా నీకోసమే జీవిస్తానయ్యా అని ఈరోజు నీవు నన్ను చెప్పగలిగితే ఆ దేవుడు ఎంత సంతోషిస్తాడు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను రక్షించుటకును, నిన్ను విడిపించుటకును నీ దేవుడు తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. లూకాసు వార్త 4వ అధ్యాయము ఒకసారి మనం చూసినట్లయితే ఒక మాట చూస్తాం. 18వ వచనం, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాను, చెరలో ఉన్న వారిని విడిపించుటకును, గుడ్డివారికి చూపు కలిగించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్తును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి అన్నాడు. యేసయ్య చెరలోనున్న వారి విడిపించడానికి, ఆయన గుడ్డివారికి చూపు కలిగించటానికి, కుంటివారిని కాళ్ళు ఇవ్వటానికి దేశు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. సాతాను శర, అప్పులు అనే శర, అనారోగ్యం అనే శర, అవమానం అనే శర, ఈ రోజున ఏ చెర అనే బంధకాల్లో నీవు బంధించబడి ఉన్నావో ఆ యేసయ్య దగ్గరకు నువ్వు వచ్చి, ఆ యేసయ్య నీ పాపాన్ని పరిహరించినవాడు, నిన్ను విడిపించగల దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభా నేను ఈ చెరలో ఉన్నానయ్యా అని నువ్వు ఆయన దగ్గరకు వచ్చి ఆ దేవుని అడిగితే నిన్ను దేవుడు తప్పక విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. చెరలో నుంచి విడిపిస్తాడు ఆయన, చెరలో నుంచి విడిపిస్తాడు. అందుకని ఆ దేవుడు రక్షించుటకును నిన్ను విడిపించుటకును ఆయన సమర్థుడై ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఇలాగనే చాలాసార్లు మీరు చెప్పారు. కీర్తన గ్రంథం 105వ కీర్తన 17వ వచనం 105వ కీర్తన 17వ వచనం, వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, ఏసేపు దాసుడుగా అమ్మబడెను, వారు సంఖ్యల చేత అతని కాలు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణము బాధించెను, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుటెను, రాజు వర్తమానం పంపి అతని విడిపించెను, ప్రజల నేలువాడు అతని విడుదల చేసెను. దేవునికి స్తోత్రం. ఈరోజు యేసేపు అనే ఒక యవనస్తుని ఐగుప్తు అనే
మార్కెట్లో పెట్టారు అమ్మకానికి. పొతీఫర్ అనే సైన్యాధిపతి యోసేపుని వెలపెట్టి కొన్నాడు. అతని చేతిలో ఉన్నాడు, బానిసగా ఉన్నాడు. బానిసగా ఉన్నప్పుడు, బానిసాంతం జీవిస్తున్నప్పుడు, అయితే యోసేపు ఎవరి బిడ్డ తెలుసండి? ఇశ్రాయేలుడు, దేవుని బిడ్డ. ఐగుప్తు అనే పాపములో, ఫరో అనే పొతీఫర్ అనే అపవాది కట్ల మధ్యలో బందీగా ఉన్న ఇక యోసేపుని ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజు వర్తమానం పంపి చెరసాల్లో ఉన్న యోసేపుని చెరసాల్లో పడేశారు. చెరసాల్లో ఉన్న యోసేపుని విడిపించమని కబురు పెట్టాడు. రాజు వర్తమానం పంపి అతని చెరసాలోంచి విడిపించి, తెలుసా, అతన్ని ఐగుప్తు దేశం మీద అతని చేతి సంఖ్యలు ఓడదీశారు. అతని సంఖ్యలు ఓడదీసి రాజు ఎదుట నిలబెట్టాడు. ఆ రాజు అంటాడు, ఇదిగో నేను విడిపించాను, ఇక నువ్వు చెరసాల్లో ఉండాల్సిన పని లేదు. ఈ రాజ్యం అంతటి మీద ఇది నా హక్కు, నేను విడిపించాను కాబట్టి ఇక నేను ఎవరేమనరు. ఇదిగో ఈ రాజ్యం అంతటి మీద నా తర్వాత నువ్వు రాజుగా ఉంటావు. నా తర్వాత నీవు రాజుగా ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తావని బానిసగా ఉన్న యోసేపుని ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న ఫరో అనే రాజు విడిపించి అతన్ని ఆ రాజ్యం అంతటి మీద రెండవ రాజుగా లేదా ప్రధానమంత్రిగా అతన్ని హెచ్చించాడు. దేవుని స్తోత్రం. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడు పరలోకమందున్న దేవుడు బిడ్డని బానిసత్వం నుంచి విడిపించి బహు ఆశ్చర్యంగా అతన్ని దీవించాడు. ఈరోజు వాక్యం ఇచ్చిన పిల్లరా, నిన్ను కూడా దేవుడు సాతాను కట్టిన సంఖ్యల నుండి విడిపిస్తాడు. అపవాది బంధకాల నుంచి విడిపిస్తాడు. త్రాగుడు బంధకాల నుంచి, పాప బంధకాల నుంచి, వ్యసనం అనే చరణం నుంచి, ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావో ఆ సాతాను వేసిన శర నుంచి నేను విడిపించి నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే నీవేం చేయాలో తెలుసా? ఇదిగో ఈ బానిస పిల్ల ఏం చేసింది? అయ్యా, నన్ను విడిపించవయ్యా, నా బ్రతుకంతా నీకోసమే బ్రతుకుతానయ్యా, నీకోసమే జీవిస్తానని ఈరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపాన్ని ఒప్పుకొని నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే నీవున్న ప్రతి బంధకాల నుంచి నేను విడిపిస్తాడు. నీ దేవుడు నీకు స్వేచ్ఛనిస్తాడు. నీ ప్రతి దాంట్లో స్వేచ్ఛనిస్తాడు. నీకు సమాధానం ఇస్తాడు, నీకు నెమ్మదినిస్తాడు, శాంతినిస్తాడు. అంత మాత్రమే కాదు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను దేవుడు అనేకులు ఎదుట అందనాల మీద కూర్చోబెడతాడు. ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు ఆ యేసయ్య దగ్గరికి వచ్చి నీకోసం బ్రతుకుతానయ్యా అని ఒక రోజున తీర్మానం చేసుకుంటే ఈరోజు ఈ రాత్రి ఈ దినం ఆ ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ప్రతి బంధకాల నుంచి విడిపించి సాతాను చేతుల నుంచి రక్షించి నిన్ను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, ఈ వర్తమానం విన్న నీ బిడ్డలతో మీరు మాట్లాడారు. బానిసగా ఉన్న ఆ స్త్రీని నాయన వచ్చి ఒక వ్యక్తి ధనవంతుడు విడిపించి ఆత్మకి స్వేచ్ఛనిచ్చాడు కదా. పరలోకంలో వచ్చినటువంటి రారాజు అయిన మీరు సాతాను శరలో ఉన్న మమ్మల్ని, పాపపు కట్టలతో బంధించబడిన మమ్మలను మీ రక్తాన్ని కార్చి మమ్మల్ని విడిపించినట్లుగా ఇదిగో నీ బిడ్డలు వాక్యం ఇచ్చిన వారు ఏ సాతాను చెరలో ఉన్నారు, ఏ అప్పుల బంధకాల చెరలో ఉన్నారు, ఏ పాపం అనే చెరలో ఉన్నారు, వాటన్నిటి నుంచి విడిపించి, అనారోగ్యమైన చెర నుంచి విడిపించి నీ బిడ్డలను ప్రభా ఆశీర్వదించండి. మీరు రక్షించి ప్రభా వాళ్ళిక దేనికోసమైతే ఏడుస్తూ ప్రార్థిస్తున్నారు ఆ కార్యం వాళ్ళ జీవితంలో జరిగించి యేసేపుని విడిపించి యేసేపుని స్వేచ్ఛనిచ్చి హెచ్చించినట్లుగా నీ బిడ్డలను మనం హెచ్చించమని
వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారి బిడ్డల చదువులను, గొప్ప విజయాలు ప్రభా వారు చేస్తున్న ప్రతి పనిలో తోడుకొని దీవించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.